నమస్తే. బీహార్‌లో 'జై భీమ్' సినిమా స్టోరీ మళ్ళీ రిపీట్ అయింది. మీకు తెలుసు, చెయ్యని నేరాన్ని ఒప్పుకోవాలి అంతే ఇంగ. ఆ నేరం చేయడు కానీ ఒప్పుకోవాలి. ఇది ఎవరు చేస్తారు? పోలీసులు ఒప్పియాలి. ఒప్పిస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ టార్చరు, వాళ్ళ కథ, వాళ్ళ కొట్టుడు, థర్డ్ డిగ్రీ, ఈ డిగ్రీ, ఆ డిగ్రీ ఉంటాయి మీకు తెలుసు కదా! సినిమాలో ఉండే ఆ స్టోరీ అదే కదా! సేమ్ బీహార్ రాష్ట్రంలో కూడా గదే జరిగింది. ఐసీయూలో ఉన్నాడాయన. ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. చెయ్యని నేరాన్ని ఒప్పించడానికి పోలీసులు చిత్రహింసలు పెట్టి కొడితే ఐసీయూలో ఉన్నాడు. అసలు పోలీసులు ప్రజల ప్రాణాలను రక్షించడానికి ఉన్నారా? లేకపోతే ప్రాణాలు దేనికి ఉన్నారా? అసలు పోలీసులు చట్టాన్ని ఎందుకు చేతిలోకి తీసుకుంటారు? అసలు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. కానీ కొందరు పోలీసులు కళ్ళకు అద్దుకుంటారు. ఇట్లా కళ్ళకు అద్దుకుంటారు. మరి కాకపోతే ఏందండి నాకు అర్థం కాదు. ఇంత దారుణంగా కొడతారా అండి? ఏంది చేయని నేరాన్ని కూడా ఒప్పుకోవాలనా? అవును నేను చేసినని. ఇది ఎక్కడ పోవ దారిద్రమే బాబు, నాకు అర్థం కాదు. అందుకే అంటున్నా, ఈ చట్టాలు ఈ సామాన్యుల పక్షాన, పేద మధ్యతరగతి వర్గాల పక్షాన లేవు. పెద్దల పక్షాన్నే ఉన్నాయి. ఎంతోమంది కోట్ల ఆస్తికి నేరాలకు పాల్పడ్డా కూడా వాళ్ళు ఏం జైలు శిక్ష ఏం పడరు. గాలి జనార్దన్ రెడ్డి శిక్ష పడ్డది, ఇప్పుడు మళ్ళీ బయటనే ఉన్నాడు. నేను చెప్తున్నా కదా, పెద్దోళ్ళకి ఏది ఉండదు, ఉత్తదే ఇదంతా. మరి ఎందుకు కొట్టిర్రా ఇది అంటే, ఒక 6 గ్రాములు 6 గ్రాముల గోల్డ్ దొంగిలించబడ్డదని చిత్రహింసలు కొట్టి హాస్పిటల్ పడ్డ పరిస్థితి అయింది. ఇంత దారుణం అంటే పోలీసులు కూడా ఎట్లా అయిపోయారంటే, ఎవరు డబ్బులు ఇస్తే వాని కోసం పనిచేస్తారు. నిజంగా ఇవాళ ఎంతమంది ఎన్నో నేరాలకు పాల్పడరు. ఆర్థిక నేరాలు అనుకోండి, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ఉంది. ఇప్పుడు ప్రభాకర్ రావుని ఇట్లా కొడతారా? విచారణ సమయంలో కస్టడీకి తీసుకుంటారు కదా పోలీసులు, ఇట్లా కొడతారా? ఆయన చెప్పాడు ఎట్లా, వీళ్ళు పోలీసులు అడిగిన దానికి మొత్తం ఏం చెప్పాడు, కానీ కొడతారా? ఇట్లా కొట్టరు. ఎందుకంటే తెలుసు కదా, పెద్ద వ్యక్తి, ఐపీఎస్, ఆయనకు అన్ని తెలిసిన ఆయన, రాజ్యాంగం తెలిసిన ఆయన, మంచిగా ఇంగ్లీష్లో మాట్లాడతాడు, అన్నీ తెలుసు కదా. అందుకే ఆయన దగ్గర కోరు. ఏమైనా అడుగుతారు, ఆయన అడిగింది రికార్డ్ చేస్తారు, గంతే, ఏం లేదు. అందుకే అన్నారు, నేనేమంటున్నానంటే, అందుకే ప్రతి వ్యక్తి విద్యావంతుడు కావాలి. ఈ ప్రభుత్వాలు ఎట్లా ఏమి ఇవ్వవు, కానీ ఇంగ్లీష్ మీడియం విద్య ఇవ్వవు, నాణ్యమైన విద్య ఇవ్వవు. కానీ ప్రతి ఒక్కరు విద్యావంతుడు కావాలి. రాజ్యాంగాన్ని చదివిన ప్రతి ఒక్కరూ రాజ్యాన్ని ఏలకపోవచ్చు, కానీ రాజులాగా మాత్రం బతకొచ్చు. ఎస్, 100% చెప్తాను ఈ మాట. ఇంత దారుణంగా ఉంటుందండి. ఒక ఒక ప్రైవేటు ఉద్యోగి ఆయన. నేను స్టోరీ మొత్తం నీకు 1 మినిట్ చదివి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. జై భీమ్ సినిమా స్టోరీ రిపీట్. వ్యక్తి ప్రైవేట్ పార్ట్స్పై పెట్రోల్ పోసి టార్చర్. ఎవరు? పోలీసులు అండి. సిగ్గుతోటి తలదించుకోవాలి. తప్పు ఒప్పుకోమని సినిమాల్లో అమాయకులను కొట్టడం చూస్తుంటాం. చేయని నేరాన్ని అంగీకరించే దాకా థర్డ్ డిగ్రీ కూడా అప్లై చేసి ఒప్పించడం చూస్తుంటాం. జై భీమ్ సినిమాలో వచ్చిన అలాంటి ఘటనే బీహార్లో జరిగింది. నేరాన్ని అంగీకరించాలని ఒక వ్యక్తిని దారుణంగా కొట్టడంతో పాటు ప్రైవేట్ పార్ట్స్పై పెట్రోల్ పోయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో 3 పోలీసులను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. సస్పెండ్ చేస్తే అయిపోతుందా? చట్టాలు ఎవరి దగ్గర ఉన్నాయండి నాకు అర్థం కాదు. అందరికి ఒకటే రకంగా ఉండాలి కదా. ఓటు విలువ ఎట్లా ఉందో, అంబానీ వేసే ఓటు విలువ ఎంత ఉందో, అడక తినడానికి కూడా గంతే విలువ ఉంటుంది. కానీ చట్టాలు అట్లా లేవు, నిజంగా లేవు. అడక తినడానికి ఓ రకంగా ఉంటాయి, సామాన్యులకు ఓ రకంగా ఉంటాయి, ఈ పెద్దలకు ఓ రకంగా ఉంటాయి. 100% ఇదంతా రాజ్యం చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, పోలీసు వ్యవస్థలో కొన్ని లోపాలు, డబ్బున్నల పక్షాన్ని నిలబడమే ఈ పంచాయతీ. అందుకే చూడు, ఇప్పుడు ప్రభుత్వాలు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఎందుకు ఇస్తలేవు? ఈ 2 చాలు, పథకాలు ఏవి అవసరమే లేదు. వాస్తవంగా కూడా ఉచిత విద్య, నాణ్యమైన విద్య ఇవ్వచ్చు కదా. ఇస్తే ఏమైతే తెలుసా, ఇట్లా జ్ఞానవంతులమై ప్రశ్నిస్తాం, వాళ్ళ యొక్క సీట్లకు వాళ్ళ పీఠాలు కదులుతాయని ఉచిత విద్య, నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియం విద్య ఇవ్వకపోవడం వల్ల మనం ప్రశ్నించే తత్వం ఓ రకంగా అందరికి ఉండకపోవచ్చు, కొందరికి తెలియకపోవచ్చు మాట్లాడే విధానం కూడా. మాట్లాడకపోతే గిట్లుంటుంది. నోరు లేని వాళ్ళని గిట్లే వేస్తారు కదా. అందుకే కదా అంబేద్కర్ కూడా అన్నాడు ఒక మాట, మేకలను బలిస్తారు తప్ప సింహాలను బలించరని చెప్పింది. అందుకే ఒకసారి వివరాలు చూద్దాం. డిసెంబర్లో సమస్తీపూర్లోని ఒక జ్యువెలరీ షాప్లో 60 గ్రాముల బంగారం పోయిందట. నేను స్టార్టింగ్లో 6 గ్రాములన్నా 60 గ్రాముల బంగారం పోయిందట. అందులో పనిచేసే వారే దొంగిలించారని 3 అరెస్ట్ చేసిండ్రు. మరి ఇక దేశవ్యాప్తంగా కోట్లు దోసుకుంటున్నారు కదండి. 60 గ్రాములకే మీరు థర్డ్ డిగ్రీ, 4th డిగ్రీ, ఈ డిగ్రీలు కొడితే
దేశవ్యాప్తంగా ఎంతోమంది రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు కోట్లు కోట్లు ప్రకృతి సంపదను అడ్డంగా నిలువుగా దోచేస్తున్నారు కదా, కొడతారు అట్లే వాళ్ళను? అది మాత్రం చేత కాదు మనకు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో 4 రోజుల పోలీస్ కస్టడీ తర్వాత విడిచిపెట్టారంట. ఇంటికి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుండడం, అతడు క్రిటికల్ కండిషన్లో ఉండడంతో ఈ వ్యవహారం బయటపడ్డదంట. ముగ్గురిట్లో ఒక వ్యక్తికంట పోలీసులు అరెస్టు చేయక ముందే షాపు ఓనర్ ముగ్గురిని దారుణంగా కొట్టినంట. పోలీసులే కాదు, షాపు ఓనర్ కూడా కొట్టినంట. మళ్ళా ఏది, పోలీసులు అరెస్టు చేయకముందుకే ముగ్గురిని బిల్డింగ్ పైనుంచి తోసేయనున్నట్లు బెదిరించిండు. ఆ తర్వాత డిసెంబర్ 31న ముగ్గురిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారట. పోలీస్ కస్టడీలో ముగ్గురిని తప్పు ఒప్పుకోమని కొట్టినప్పటికీ ఒక వ్యక్తి మాత్రం దారుణంగా హింసించారట. ఒక వ్యక్తిని అతడి ప్రైవేట్ పార్ట్స్పై పెట్రోల్ పోసి దారుణానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన అతడి పరిస్థితి విషమిస్తుండడంతో బాండ్ మీద విడిచిపెట్టారంట. అంతేకాకుండా వారిని విడిచిపెట్టేందుకు పోలీసులు లంచం డిమాండ్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఏడ ఉందండి న్యాయ వ్యవస్థ? నాకు అర్థం కాదు. చట్టాలు ఎవరికి వానికి వస్తున్నాయండి? పోలీసులు ఇంత దారుణానికి ఓడిగడతారా? ఇంత దిగజారుతారా? వాడు బంగారు షాపు ఓనర్ గారు ఇచ్చే డబ్బులకు ఇంత కక్కుర్తి పడతారా? కొట్టడమే కాకుండా విడిచిపెట్టడానికి బాండ్ మీద రాపించుకొని పైసలు కూడా డిమాండ్ చేసినంటే మీకు ఇక నేనేమంటున్నా అవి మీ సింహాలు ఉంటాయి కదా, ఏ ఉత్తదే అది, దంతాలు లేని సింహాలే మీరు. ఏం మనుషులే మరి నిజంగా. 50,000 డిమాండ్ చేశారంట. మళ్ళీ అదే సమయంలో అతని ఇంట్లో కూడా ఆభరణాల కోసం వెతికిరాట. కానీ ఎక్కడ దొరకకపోవడంతో దొంగిలించినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి చేసినట్టు. ఇదంతా జైభీమ్ సిన్వర్ రిపోర్ట్, అంతే రిపీట్ అయింది. చెయ్యని నేరం ఒప్పుకోవాలి అంతేగా. బాధితుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్పీ అరవింద్ ప్రతాప్ సింగ్ ఆ ముగ్గురిని సస్పెండ్ చేశారట. సస్పెండ్ చేస్తే కొట్టిన దెబ్బలన్నీ వస్తాయా? అవయవాలన్నీ పాడాయింటాయి కొన్ని, అవన్నీ బాగా అయితే ఏంది ఇది? స్టేషన్ ఇన్ఛార్జిని కూడా సస్పెండ్ చేశారట. ఉద్దదే ఇదంతా. నేను చెప్తున్నా కదా, సామాన్యులకు అడుగడుగున అన్యాయమే ఈ రాజ్యముల, రాష్ట్రములు అనుకోండి, దేశంలో అనుకోండి, దేశవ్యాప్తంగా సామాన్యుల పక్షాన పోలీసులు కూడా ఉండరు. అల్టిమేట్గా ఏముంది తెలుసా? డబ్బే ఉంది భూమి మీద. డబ్బు ఏమైనా చేతులు ఉంటే చట్టాలు కూడా వాని చేతులనే ఉంటాయి. ఎస్, ఎంతమంది లేరండి. ఆయన ఎవరు? లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు. ఆ దానాకు సంబంధించి అదే పశువుల కేసే దాన కుంభకోణంలో ఆయనకు కోర్టు శిక్ష చేసింది. ఇప్పుడు ఏడుంటాడు? మళ్ళీ ఇంట్లోనే ఉన్నాడు. గాలి జనార్దన్ రెడ్డి కూడా శిక్ష చేసింది. దాదాపు 7 జైలు శిక్షనే పడ్డది. ఏడున్నాడు ఆయన? బయటనే ఉన్నాడు. నేను ఏమంటున్నా అంటే డబ్బుకు చట్టాలు తలొగ్గుతున్నాయి. పోలీసులు వ్యవస్థ మొత్తం డబ్బుకే. డబ్బున్నోందే రాజ్యం, డబ్బున్నోందే చట్టాలు తెచ్చి పక్కన పెట్టుకుంటున్నాడు. అంతే, ఏం లేదు. ఇంత దారుణంగా కొడతారండి? నాకు అర్థం కాదు. డబ్బు లేకపోతే, నోరు లేకపోతే ఇంత దారుణంగానా? పోలీసులే సిగ్గుపడాలి. పోలీసు వ్యవస్థ కూడా పూర్తి దిగజారిపోయారు. కొందరు పోలీసులు అయితే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు పోలీస్ కస్టడీలో అట్లా కొట్టొచ్చునా? ఇప్పుడు ఎంతోమంది కోట్ల అవినీతి చేస్తున్నారు, అరెస్ట్ అవుతున్నారు, పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నారు. ఇట్లే కొడుతున్నారా అండి? ఇప్పుడు ప్రభాకర్ రావుని ఇట్లే కొడుతున్నారా? ఇది పరిస్థితి. అర్థం చేసుకోవాలి మనమే. విద్యావంతులం కానంత వరకు, ప్రశ్నించినంత వరకు ఇదే వ్యవస్థ పేదల పక్షాల ఉండదు సుమా. ఇంకా ఒళ్ళు మొత్తం ఎట్లా అంటే కుళ్ళయ్యే విధంగా కొడతారనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా వాళ్ళని సస్పెండ్ చేసినట్ట వాళ్ళు పోయి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు. ఏంది? ఏమవుతుంది? ఏం కాదు. పోయి ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటా కాలు మీద కాలు వేసుకొని ఉంటారు. ఈయన సావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు హాస్పిటల్. ఇది బీహార్లో జైభీమ్ సినిమా రిపీట్ అయింది. అయితేనే ఉంటాయి ఇంకా అయితేనే ఉంటాయి. ప్రభుత్వాలు ఉచిత విద్య ఇస్తే జ్ఞానవంతులు అవుతారు అనేది వాళ్ళ యొక్క కుట్ర కోణం ఇట్లే ఉంటుంది. ఇక పేదలు మాత్రం ఇట్లే బలి కావాల్సిన పరిస్థితి అయితే ఇంకా ఉంటుంది. ఎన్ని చూడాల్సి వస్తుందో. ఇంకా ఘోరం. కొన్ని వార్తలు వింటే చెయ్యని నేరాన్ని కూడా ఒప్పుకోవాలంటే ఎట్లా మనసు ఒప్పుకుంటా అదండి? చెయ్యని నేరాన్ని ఒప్పుకో అంటే ఎట్లా ఒప్పుకుంటావు? చేసిన వాళ్ళే ఒప్పుకుంటలేరు. నగ్నంగా చేసిన వాళ్ళే, నిలువుగా దోపిడీ చేసిన వాళ్ళే ఒప్పుకుంటలేరు. చెయ్యని నేరానికి ఎట్లా ఒప్పుకోవాలని అర్థం కాలేదు. ఇది పరిస్థితి. దేశంలో వ్యవస్థ, చట్టాలు, పోలీసుల కథ ఇది. మరి దారుణం. ఆయన పరిస్థితి బాగాలేదు. మరి ఏమవుతుందో.